సమాజంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినటువంటి చరిత్ర నాకు లేదు. ఒంటరి మహిళను కూడా లేకుండా వంచించి మోసం చేసి నయవంచన చేసి కోట్ల రూపాయలని కొల్లగట్టలేదు కిరణ్ రాయల్ ఇలాగా. ఒక కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసినటువంటి చరిత్ర నాకు లేదు కిరణ్ రాయల్. ఒక మహిళతో అక్రమ సంబంధాన్ని ఏర్పాటు చేసుకొని ఆ మహిళని సర్వనాశనం చేసి ఆ మహిళని తన బిడ్డకి తన భర్తకి ఆఖరికి ఈ తిరుపతికే దూరం చేసిన చరిత్ర నీది కాదా? బ్లాక్ టికెట్లు అమ్మినటువంటి చరిత్ర నీది కాదా? శ్రీవారి దర్శన టికెట్లు అమ్మే దళారివి నువ్వు కాదా? ఇంత నీచమైనటువంటి విష సంస్కృతి కలిగినటువంటి నువ్వు ఈరోజు రాజకీయంగా ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను నేను ప్రశ్నిస్తున్నా. ప్రభుత్వం చేస్తానన్నటువంటి సంక్షేమాన్ని చేయకపోతే మేము ప్రశ్నిస్తున్నా. ప్రభుత్వం ఇస్తానన్నటువంటి హామీలు ఇవ్వలేదని నేను ప్రశ్నిస్తున్నా. మీ తప్పిదాలను ఎత్తి చూపుతున్నా. ఎక్కడో కూడా నేను మితిమీరి మాట్లాడినటువంటి పరిస్థితే లేదు కదా. పోనీ ఏ రోజైనా నేను చేసే విమర్శకి నువ్వు తగినటువంటి విమర్శ సమాధానం ఏ రోజున చెప్పగలిగావా? అలాంటి హుందాతనంతో కూడినటువంటి రాజకీయం ఏ రోజున చేసావా? ఎప్పుడు చూడు జగన్మోహన్ రెడ్డి గారు అది చేశారు ఇది చేశారు ఆరోపణ చేస్తావు వెళ్ళిపోతావు. ఇక్కడ తిరుపతిలో కరుణాకర్ రెడ్డి గారు అది చేశారు ఇది చేశారంటావు వెళ్ళిపోతావు. అవినయ్ రెడ్డి గారు ఇది తప్పు చేసేసారు అది తప్పు చేసేసారని మాట్లాడతావు వెళ్ళిపోతావు. సిగ్గన్నా లేదా కిరణ్ రాయల్ నీ జీవితానికి? ఎవరైనా ఒక విషయం మీద మాట్లాడేటప్పుడు ఏ రకమైనటువంటి ఆధారాలతో